చంద్రబాబుకు కిక్కు ఎక్కడం లేదట. అవును, మద్యం రేట్లు పెంచినా కూడా రాష్ట్రానికి ఆదాయం తగ్గిందని బాబుగారు అసెంబ్లీ సాక్షిగా వాపోయారు. మద్యంపై ఆదాయం పెరగక, పైకం రాక బాబుగారి సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నారని బలవలా ఏడ్చేశారు. ఈ నెపాన్ని కూడా జగన్ పై నెట్టేసి అసెంబ్లీలో చేతులు దులిపేసుకున్నారు మన బాబుగారు. ఏపీ అసెంబ్లీలో ఈ రోజు మద్యం విధానంపై శ్వేతపత్రం విడుదలైంది. స్లైడ్ షో ద్వారా గతంలో ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలను సీఎం చంద్రబాబు వివరించారు. మద్యం అక్రమాలపై సిఐడి విచారణ జరిపిస్తామని అన్నారాయన. లోతైన విచారణ కోసం ఈడీకి సిఫార్సు చేస్తామని కూడా తెలిపారు. నేరస్తులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమయమవుతున్నాయన్నారు చంద్రబాబు. శ్వేత పత్రాలు చూస్తే రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో తేటతెల్లమవుతుందన్నారు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారని, దాన్ని పక్కన పెట్టారని, ఆ తర్వాత లిక్కర్ అవుట్లెట్స్ తగ్గిస్తామని చెప్పి మరోసారి ప్రజల్ని మోసం చేశారని అన్నారు సీఎం చంద్రబాబు. మద్యం ధరలు పెంచుకుంటూ పోతే తాగేవాళ్లు తగ్గుతారని చెప్పి మరీ మోసం చేశారన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ధరలు విపరీతంగా పెంచారన్నారు. ధరలు పెంచినా మద్యం వినియోగం తగ్గలేదని గుర్తు చేశారు. ఇక్కడ మరో వింత జరిగిందని, రేట్లు పెంచి మద్యం అమ్మినా రాష్ట్ర ఖజానాకు మాత్రం ఆదాయం సమకూరలేదన్నారు. దేశంలోని టాప్ 5 మద్యం బ్రాండ్లను ఏపీ నుంచి తరిమేశారని, లోకల్ బ్రాండ్లు తీసుకొచ్చి షాపుల్లో విక్రయించారని అన్నారు చంద్రబాబు. ప్రభుత్వంలోని ఇతర శాఖల్లో డబ్బు తీసుకొచ్చి ఎక్సైజ్ శాఖలో పెట్టుబడి పెట్టించారని, దీంతో ఆయా శాఖలకు దాదాపు 250 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. ఎక్సైజ్ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని అసెంబ్లీలో చెప్పారు చంద్రబాబు. సరైన పాలసీ తీసుకొచ్చి పేదలకు అందుబాటు ధరలో మద్యం లభించే విధంగా చూస్తామని, అదే సమయంలో డీ అడిక్షన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మద్యం పాలసీ విషయంలో శాసనసభ్యుల సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు చంద్రబాబు. ఇలా మద్యం నుంచి ఆదాయం రాకపోయేసరికి, సంక్షేమం, అభివృద్ధికి డబ్బులు సరిపోకపోయేసరికి ఈ నెపాన్ని జగన్ పై నెట్టేసి చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రాల పేరిట ఆడిన డ్రామా రక్తి కట్టిందే. నెటిజన్లు, ప్రజలు చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తున్నారు.